ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్ర పర్వదినాన్ని ఆది పర్వదినంగా భావించి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కావడి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని అర్చకులు మానేపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు. ఆషాఢ మాసం ఆది కృత్తిక పర్వదినం పురస్కరించుకుని కొవ్వూరు పట్టణంలోని సంస్కృత పాఠశాల నందు వేంచేసి ఉన్న శ్రీ లలిత పార్వతీ సమేత గోష్పదేశ్వర స్వామి ఆలయం నందు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మానేపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ ప్రతి ఆషాఢ మాసంలో కృత్తిక నక్షత్రం తిథిని ఆది కృత్తిక జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. మంగళవారం ఆది కృత్తిక పర్వదినం కావడంతో భక్తుల సహాయ సహకారాలతో స్వామివారికి కొవ్వూరు పట్టణ పురవీధుల గుండా కావిడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కావిడి ఉత్సవంలో పండ్లు, పాలు, పన్నీరు, పెరుగు, పంచామృతం కావిడులతో ఉత్సవంలా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించి అభిషేకించడం జరుగుతుందని తెలిపారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కావిడి ఉత్సవం నిర్వహించి అభిషేకం చేయడం ద్వారా భక్తులకు అనారోగ్యములు కలగకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలుగుతారని, ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయక సహకారాలు అందించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. Amen.
ओम सिद्ध गुरवे नमः ఈ రెండు పదాలు ఒకసారి 11 సార్లు అనుకోండి. ఓం సిద్ధ గురవే నమః, ఓం భువనేశ్వరీ దేవి నమః అనుకోండి. ఇలా నైవేద్యమైందా? తాంబూలం తాంబూలం
ఆయన చూసుకుంటారా. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్త మహాశయులందరికీ నమస్కరిస్తూ ఈ రోజున ఆడి కృత్తిక అనేటువంటి మహాపర్వ దినము. అందుకు ఈరోజు మనందరం కలిసి స్వామివారికి కావిడి ఉత్సవం అంటే తమిళనాడు సాంప్రదాయం అనుకుంటారు, కానీ కాదు, ఇది శాస్త్రంలో రాసి ఉంది. మనం ఇక్కడ కూడా చేయాలని అనిపించి భక్తులందరూ కలిసి ఈరోజు కావిడి ఉత్సవం, అలాగే ఊరేగింపు, అలాగే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పళ్ళతో అభిషేకం, తర్వాత సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది. సాయంత్రం కళ్యాణం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కలిసి ఈ రోజున గ్రామోత్సవంలో కావిడి సేవ అంటే రకరకాల పళ్ళు, రకరకాల పుష్పాలు, ఫలముల కావిడి, పుష్పముల కావిడి, అలాగే చందనం కావిడి, విభూతి కావిడి, పన్నీరు కావిడి, అగ్ని కావిడి, ధాన్యం కావిడి, అలాగే పాల కావిడి, అలాగే మరి ఇలాగా రకరకాల కావిడితో స్వామివారికి ఊరేగింపు చేసి ఆ ఊరేగింపుగా వచ్చి అవన్నీ స్వామివారికి సమర్పించి అభిషేకం చేయడం జరిగింది. తదుపరి ఇప్పుడు సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతుంది. సాయంత్రం స్వామివారికి శాంతి కళ్యాణం జరుగుతుంది. ఇందులో పాల్గొన్నందువల్ల ఒక్కొక్కరికి అనారోగ్యాలు తొలగిపోతాయి, అలాగే అనుకున్న పనులు అవుతాయి, జ్ఞానం పెరుగుతుంది. ముందు చిన్నపిల్లలకి జ్ఞానం పెరుగుతుంది, అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. శాస్త్రం ఈ కావిడి ఉత్సవాన్ని చాలా గొప్పగా తమిళనాడు చేస్తుంటారు. అనుకోకుండా మన వాళ్ళందరూ కలిసి ఇక్కడ కూడా చేసుకోవడం జరుగుతుంది. మనందరూ కలిసి చేసుకుందాం అన్నారు. అంచేత నేను అందరి సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందువలన అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు స్వామివారికి చేసినటువంటి అభిషేకం చేసినటువంటి విభూతి, చందనం, అలాగే సాయంత్రం కళ్యాణం చేసినటువంటి తలంబ్రాల బియ్యం అందరూ అడిగి తీసుకుని ధరించవలసిందిగా ప్రార్థన.